ఈమె పేరే నీరజారావు. ఓ సాధారణ దళిత మహిళ. ఇప్పుడు బడా నేత కబ్జా బాగోతాలనే కదిలిస్తోంది. తన స్థలం కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కబ్జా చేశారని ఎంతమందికి మొరుపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఆమెను లెక్క చేయలేదు. గత్యంతరం లేక కోర్టు మెట్లెక్కింది. న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకంతో 4 ఏళ్లు పోరాటం చేసింది. చివరికి బడా నేత అవినీతిపై విజయం సాధించింది. తన స్థలంలో కట్టిన భవంతిని కూల్చివేయించింది. ఆ దరిద్రుడు కడప మేయర్ మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఇక్కడ భూ కబ్జాలు, వాడి అన్యాయం, వాడి దౌర్జన్యం మీద నేను పోరాడి గెలిచాను. మీ అందరి ఆశీస్సుల వలన, నిజాయితీ పరులు సిస్టంలో ఉండడం వలన 4 ఏళ్లు పోరాడిన తర్వాత జ్యుడిషియరీ వలన, న్యాయ వ్యవస్థ వలన నేను గెలవడం జరిగింది. ఇంతటితో ఆగలేదు నీరజ. ఆ నేత అక్రమాలను బయటపెడతారని శపథం చేస్తోంది. శిల్పారామంలోని లీజుకిచ్చిన ఒరాకిల్ భవనంపై ఈ మాజీ మేయర్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి నిబంధనలకు విరుద్ధంగా లోన్ తీసుకున్నారని ఆరోపిస్తోంది. దీనిపై ఏసీబీ డీజీ ఏకే ఖాన్ను కలిసి మెమరాండం అందించింది. తప్పుడు ధృవీకరణ పత్రాన్నిచ్చిన సీఎస్, లోన్లు ఇచ్చిన బ్యాంక్ అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తానంటోంది నీరజ. నీరజారావు పోరాటానికి తాము బాసటనిస్తామంటున్నారు టీడీపీ తెలుగు మహిళా నాయకులు. నీరజారావుతో పాటు ఏసీబీని కలిశారు తెలుగు మహిళా అధ్యక్షురాలు హైమాదేవి. శిల్పారామం పక్కన రవీంద్రనాథ్ రెడ్డి మరి ఆయన సీఎంగా వాళ్ళ బావగారు ఉండేటప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించుకొని అధికారుల అండతోటి అక్కడ ఏ విధంగా కబ్జా చేశారనే దానికి నిదర్శనంగా అక్కడ ఒక బిల్డింగ్ కనబడింది. మేము ఏకే ఖాన్ గారికి ఏసీబీ డీజీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంత ఇష్యూ జరిగింది, దీని మీద యాక్షన్ తీసుకోండి, దీని మీద అక్రమంగా లోన్లు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి వారికి మేము ఇచ్చాం. వారి పరిధిలో ఉన్నటువంటి ఎంతవరకు చేయగలమో అంతవరకు కూడా మేము ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఒక సాధారణ మహిళ అవినీతిపై సాగిస్తున్న పోరాటాన్ని మహిళా సంఘాలు అభినందిస్తున్నాయి.